ప్రియమైన ఎల్ఐసి ఏజెంట్ మిత్రుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారు మీ ముందుకు సగర్వంగా సమర్పిస్తున్నారు ఆనంద ఆత్మనిర్భర్ ఏజెంట్ న్యూ బిజినెస్ డిజి యాప్. ఆనంద ఏజెంట్ అసిస్టెడ్ మాడ్యూల్ ఇది కస్టమర్స్ యొక్క ప్రపోజల్ ఫామ్ నింపడంలో మీకు సహాయపడుతుంది మరియు ఇది కంప్లీట్ పేపర్లెస్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా సైన్ ఇన్ చేయాలి. ఆనంద కేవైసీ పూర్తి చేయడానికి ఆధార్ ద్వారా ఏజెంట్ యొక్క కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ మరియు ప్రపోజర్ యొక్క డిజిటల్ సంతకాన్ని పొందుతుంది. అంటే ఇది మీ ఇంటి నుండి పనిచేయడానికి మిమ్మల్ని అనుమతినిస్తుంది మరియు టెక్నాలజీ అవగాహన ఉన్న కస్టమర్లకు ఇది చాలా సులువైన ప్రాసెస్. మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వీడియో ప్రపోజల్ ఫామ్ నింపడం మరియు డిజిటల్ సంతకాలతో సమర్పించడం ఎంత సులభమో చూపిస్తుంది. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు ఈ క్రింది వాటిని గమనించాలి. మీరు ఆన్లైన్లో ఆథరైజ్డ్ పోర్టల్ యూజర్ అయి ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లేదా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఏజెంట్ మరియు కస్టమర్లు ఇద్దరూ ఆధార్ కార్డును కలిగి ఉండడం తప్పనిసరి. మీ మొబైల్ నెంబర్స్ మీ ఆధార్ కార్డుకు మ్యాప్ చేయబడి ఉండాలి. ప్రస్తుతం ఈ మాడ్యూల్ ద్వారా కొన్ని రకాల ప్రపోజల్స్ మాత్రమే సబ్మిట్ చేయవచ్చు. అంటే నాన్ మెడికల్ ప్రపోజల్స్ మరియు ₹1,00,000 ప్రీమియం వరకు అనుమతించబడుతుంది. NACH మినహా అన్ని మోడ్లు అనుమతించబడతాయి. గుర్తుంచుకోండి, ప్రీవియస్ ప్రపోజల్స్ కి సంబంధించిన స్టాండర్డ్ రేట్స్ ప్రపోజర్ అంగీకరించబడి ఉండాలి. మ్యాచ్ మోడ్ కి సంబంధించిన ఫెసిలిటీ త్వరలో అందించబడుతుంది. కాబట్టి మాడ్యూల్ యొక్క ల్యాండింగ్ పేజీతో ప్రారంభిద్దాం. ఈ పేజీలో ఈ కేవైసీ మరియు ఈ సిగ్నేచర్ కి సంబంధించిన అన్ని సూచనలు ఉన్నాయి. మీరు కొనసాగించడానికి ముందు దయచేసి ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదవండి. మొదట ఈ కేవైసీ కోసం ఆధార్ XML ఫైల్ను జనరేట్ చేయండి. ఆ తరువాత ఏజెంట్ మరియు కస్టమర్కి సంబంధించిన ఈ సిగ్నేచర్ కోసం VID నెంబర్ను జనరేట్ చేయండి. ఇన్స్ట్రక్షన్స్ చదివిన తరువాత డిక్లరేషన్ పై క్లిక్ చేయండి. ఆపై ఐ అగ్రీ బటన్ పై క్లిక్ చేసి నెక్స్ట్ పేజీకి వెళ్ళండి. ఇక్కడ మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ పై క్లిక్ చేయండి. మీ ఆధారాలను ధృవీకరించిన తర్వాత మీ సెల్ఫ్ ఈ కేవైసీని అప్లోడ్ చేయడానికి మిమ్మల్ని నెక్స్ట్ పేజ్కి తీసుకువెళ్తారు. మీ ఆధార్ కార్డుతో లింకు చేయబడిన మీ మొబైల్ నెంబర్ని మరియు ఆఫ్లైన్ కేవైసీని డౌన్లోడ్ చేసేటప్పుడు మీరు సెట్ చేసిన 4 డిజిట్ పాస్కోడ్ను ఎంటర్ చేయండి. మీరు ఇంతకు ముందు ఆఫ్లైన్ కేవైసీని డౌన్లోడ్ చేయకపోతే మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. XML ఫైల్ అప్లోడ్ చేయండి. బ్రౌజ్ బటన్ పై క్లిక్ చేసి XML ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఆపై కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఈ కేవైసీ కోసం XML ఫైల్ను డౌన్లోడ్ చేయడానికి ఈ వీడియో యొక్క ఆధార్ డౌన్లోడ్ సెక్షన్ ను చూడండి. ఇప్పుడు మీరు మీ మొబైల్లో ఓటీపీని అందుకుంటారు. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయండి. గుర్తుంచుకోండి, మీ మొబైల్ నంబర్ మీ ఆధార్ కార్డుతో మ్యాప్ అయి ఉండాలి. మీ ఓటీపీని అథెంటికేట్ చేసిన తర్వాత మీ పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ మరియు ఫోటో వంటి బేసిక్ వివరాలు ఆధార్ నుండి జనరేట్ చేయబడతాయి. వివరాలు కరెక్ట్గా ఉంటే కంటిన్యూ పై క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుండి మీ ఏజెంట్ కోడ్, CLA కోడ్ మరియు ఇతర ఆప్షన్స్ ద్వారా మీ కోడ్ నంబర్ని ఉపయోగించి లాగిన్ చేయవచ్చు. మీ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు మాడ్యూల్ యొక్క బేసిక్ రిక్వైర్మెంట్ మరియు అందుబాటులో ఉన్న ప్లాన్స్ పై మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. ముందుకు వెళ్ళడానికి కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ పేజీ. ఇది మీకు అందుబాటులో ఉన్న మాడ్యూల్ యొక్క వివిధ ఆప్షన్స్లను చూపిస్తుంది. ఈ పేజీపై వివిధ ఆప్షన్స్ ఉన్నాయి. బెనిఫిట్ ఇల్లస్ట్రేషన్, ప్రీమియం క్యాలిక్యులేటర్ మరియు లీడ్ జనరేషన్ కోసం ప్రీమియం క్యాలిక్యులేటర్ మరియు లీడ్ జనరేషన్ పై క్లిక్ చేయండి. పెండింగ్ లో ఉన్న అన్ని ప్రపోజల్స్ మరియు లీడ్స్ కోసం పెండింగ్ ప్రపోజల్స్ పై క్లిక్ చేయండి. ప్రపోజల్ స్టేటస్ కోసం FBR ను జనరేట్ చేయడం కోసం మరియు BOC స్టేటస్ కోసం ఎంక్వైరీ మీద క్లిక్ చేయండి. ACR మీద ఈ సిగ్నేచర్ చేయడానికి అడ్మిన్ జాబ్స్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు మీ కస్టమర్కు ప్రపోజల్ వాలిడేషన్ లింకును తిరిగి పంపించాల్సిన అవసరం ఉంటే అడ్మిన్ జాబ్స్ మీద క్లిక్ చేయండి మరియు డీటెయిల్డ్ గైడ్లైన్స్ అర్థం చేసుకోవడానికి యూజర్ పై క్లిక్ చేయండి. పై ఎంపికల ద్వారా ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ ను జనరేట్ చేయవచ్చు. ఇప్పుడు ప్రీమియం క్యాలిక్యులేటర్ మరియు లీడ్ జనరేషన్ పై క్లిక్ చేయండి. ఈ పేజీలో ప్రీమియం క్యాలిక్యులేటర్, ఎండోమెంట్, హోల్ లైఫ్,
మనీ బ్యాక్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ప్లాన్, పెన్షన్ ప్లాన్ మరియు యూలిప్ ప్లాన్స్ వంటి వివిధ గ్రూపుల కింద కేటగరైజ్ చేయబడింది. ఇప్పుడు ఒక స్పెసిఫిక్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుని దానిపై క్లిక్ చేయండి. ఈ స్క్రీన్లో ప్రీమియం క్యాల్కులేషన్కు సంబంధించిన డేటా ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్లో డేట్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్ స్టేటస్, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, జెండర్ మరియు ప్రపోజల్ టైప్ ఉంటాయి. ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ సెక్షన్లో మీరు ఇప్పటికే ప్లాన్ ఎంచుకున్నవారు కాబట్టి మీరు సమ్ అష్యూర్డ్, పేమెంట్ మోడ్, పాలసీ టర్మ్, ప్రీమియం పేయింగ్ టర్మ్ మరియు డేట్ ఆఫ్ ప్రపోజల్ ఎంటర్ చేయాలి. మరియు రైడర్ బెనిఫిట్ సెక్షన్లో పోలీసు సిబ్బంది కాలం నింపండి. యాక్సిడెంట్ బెనిఫిట్ రిక్వైర్డ్, ఏబిఏ డిడిబి రైడర్ సమ్ అష్యూర్డ్, క్రిటికల్ ఇల్నెస్ సమ్ అష్యూర్డ్, టర్మ్ రైడర్ సమ్ అష్యూర్డ్ కాలమ్స్ నింపిన తర్వాత క్యాలిక్యులేట్ ప్రీమియంపై క్లిక్ చేయండి. సరైన ఎంపికను ఎంచుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవి ప్రీమియం మొత్తంపై ప్రభావం చూపుతాయి. అన్ని రైడర్స్ మరియు జీఎస్టీ మొత్తానికి బ్రేకప్తో ప్రీమియం లెక్కింపు డిస్ప్లే అవుతుంది. మీరు వ్యూడ్ బెనిఫిట్ ఇల్లస్ట్రేషన్ పై క్లిక్ చేస్తే బెనిఫిట్ ఇల్లస్ట్రేషన్ డిస్ప్లే అవుతుంది. ఇది బెనిఫిట్ ఇల్లస్ట్రేషన్ కి సంబంధించిన ఒక వ్యూ. ఇది కస్టమర్ చే ఆమోదించబడుతుంది. తర్వాత కన్ఫర్మ్ పై క్లిక్ చేసి ముందుకు కొనసాగించండి. ఈ పేజ్లో ఏజెన్సీ వివరాలు మరియు ప్రీమియం వివరాలు ఆటో పాపులేట్ అవుతాయి. గుర్తుంచుకోండి, ఈ పేజ్ సవరించలేనిది, నాన్ ఎడిటబుల్. ఇప్పుడు జనరేట్ లీడ్ పై క్లిక్ చేయండి. ఈ మాడ్యూల్ క్రింద పూర్తయిన మునుపటి పాలసీ నుండి డేటాను కాపీ చేయడానికి ఇక్కడ మీకు ఎంపిక ఉంటుంది. ఈ మాడ్యూల్ క్రింద మునుపటి పాలసీ ఏది పూర్తి చేయకపోతే నో అని క్లిక్ చేయండి. తర్వాత ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. XML ఫైల్ను డౌన్లోడ్ చేయడానికి మరియు ఈ KYC ప్రక్రియను పూర్తి చేయడానికి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఈ స్క్రీన్లో ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కస్టమర్ ఆధార్తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ కీ ఇన్ చేయాలి మరియు కస్టమర్ యొక్క ఆఫ్లైన్ KYCని డౌన్లోడ్ చేసేటప్పుడు సెట్ చేయబడిన 4 డిజిట్ పాస్కోడ్ను ఎంటర్ చేయాలి. మీరు ఇంతకు ముందు డౌన్లోడ్ చేయకపోతే ఆఫ్లైన్ KYCని మరోసారి డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఒక ఆప్షన్ లభిస్తుంది. ఆపై కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కస్టమర్ తన మొబైల్లో OTPని అందుకుంటారు. మీరు OTP ఎంటర్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయండి. OTP అథెంటికేట్ అయిన తర్వాత నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ మరియు ఫోటో వంటి బేసిక్ డీటెయిల్స్ ఆధార్ నుండి పాపులేట్ అవుతాయి. మీరు వివరాలను ధృవీకరించిన తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఇప్పుడు కమ్యూనికేషన్ అడ్రస్ కోసం ఆధార్లో ఉన్న అడ్రస్ కాకుండా వేరే అడ్రస్ ఉంటే అది ఎంటర్ చేయాలి. ఆపై కస్టమర్ యొక్క ఈమెయిల్ అడ్రస్ మరియు మొబైల్ నెంబర్స్ను ఎంటర్ చేయండి. కస్టమర్ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి తప్పుగా ఉంటే వారు OTP మరియు వాలిడేషన్ లింక్స్ను రిసీవ్ చేసుకోలేరు. నెక్స్ట్ సేవ్ చేసి కంటిన్యూ చేయండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ పేజ్లో మీరు ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ మరియు ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ను ఎంటర్ చేయాలి. ఇది ఆధార్ ద్వారా పూర్తి డిఓబితో కనిపిస్తుంది, ఎందుకంటే అన్ని వివరాలు ఆఫ్లైన్ KYCతో ఆధార్ ద్వారా క్యాప్చర్ చేయబడతాయి. మ్యారిటల్ స్టేటస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ప్లేస్ ఆఫ్ బర్త్, పాన్ నంబర్ మరియు నేమ్ ఆఫ్ స్పౌస్ ఎంటర్ చేయాలి. ప్రీమియం 50,000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే పాన్ నంబర్ తప్పనిసరి. మాడ్యూల్ కస్టమర్ అందించిన పాన్ నంబర్స్ను వాలిడేట్ చేస్తుంది. పాలసీకి సంబంధించిన సమాచారం, ప్రీమియం క్యాలిక్యులేషన్ వంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ పేజీ నుండి ఆటో పాపులేట్ అవుతాయి. ఇప్పుడు సేవ్ చేసి ప్రొసీడ్ అవ్వండి. ఈ మాడ్యూల్లో మీరు ఆక్యుపేషన్ డీటెయిల్స్, నేచర్ ఆఫ్ డ్యూటీ, సోర్స్ ఆఫ్ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్, నేమ్ ఆఫ్ ప్రెజెంట్ ఎంప్లాయర్, లెంత్ ఆఫ్ సర్వీస్ కంప్లీటెడ్ ఇన్ ఇయర్స్ మరియు ఇతర వివరాలను అంటే వృత్తి మరియు చట్టపరమైన సమాచారానికి సంబంధించిన ప్రశ్నలను ఎస్ లేదా నో అని ఎంచుకోవడం ద్వారా నింపాలి. వివరాలను నింపిన తర్వాత సేవ్ చేసి ప్రొసీడ్ అవ్వండి. ఇన్సూరెన్స్, ఇన్కమ్ ప్రూఫ్, ట్యాక్స్ బ్రాకెట్, ఎంప్లాయ్మెంట్ మరియు వేరియస్ సోర్సెస్ నుండి వచ్చే మొత్తం ఆదాయంతో సహా ప్రపోజర్ యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. పూర్తయిన తర్వాత సేవ్ చేసి ప్రొసీడ్ అవ్వండి. ఈ స్క్రీన్
ప్రీవియస్ పాలసీ వివరాలను ఎంటర్ చేయడానికి యూజర్కి అనుమతినిస్తుంది. పూర్తయిన తర్వాత ఎల్ఐసి పాలసీకి సంబంధించిన అన్ని వివరాలను రిసీవ్ చేసుకోవడానికి మీ కీబోర్డ్లో ట్యాబ్ బటన్ నొక్కండి. పాలసీ ఇతర బీమా సంస్థల నుండి వచ్చినట్లయితే ఈ వివరాలను మాన్యువల్గా నమోదు చేయాలి. వివరాలను సేవ్ చేయడానికి మరియు నెక్స్ట్ పేజీకి వెళ్ళడానికి సేవ్ పై క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వండి. ఈ స్క్రీన్లో ప్రీవియస్ పాలసీ యొక్క యాక్సెప్టెన్స్ వివరాలను అంగీకరించడం మరియు సెల్ఫ్ లేదా ఫ్యామిలీకి సంబంధించిన సైమల్టేనియస్ ప్రపోజల్స్ సమాచారాన్ని కూడా కోరుతారు. ప్రాసెస్ను సింపుల్గా చేయడానికి ఎస్ లేదా నో అని ఎంచుకోండి. అన్ని ప్రశ్నలకు సమాధానం నో అయితే ఇప్పుడు ఒకసారి నో అని క్లిక్ చేయండి. అన్ని ప్రశ్నలు ఆటోగా నో అని ఎంపిక చేయబడతాయి. అదే ప్రాసెస్ని ఎస్ క్వశ్చన్స్కి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు సేవ్ చేసి ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడ ప్రపోజర్ యొక్క ఫ్యామిలీ హిస్టరీ డీటెయిల్స్ను ఎంటర్ చేయండి. డ్రాప్ డౌన్ నుండి కుటుంబ సభ్యుల వివరాలను ఎంచుకోవాలి. గుర్తుంచుకోండి, మీరు ప్రతి విభాగాన్ని సేవ్ చేయాలి. వివరాలు నింపిన తర్వాత సేవ్ చేసి ప్రొసీడ్ అవ్వండి. ఈ పేజ్ హ్యాబిట్స్కి సంబంధించిన వివరాలపై దృష్టి పెడుతుంది. మరింత ఈజీగా ఉండడం కోసం అన్ని సంబంధిత ప్రశ్నలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి మరియు ఎస్ ఆర్ నో ఎంచుకోవడం ద్వారా నింపవచ్చు. ఇప్పుడు ఈ స్క్రీన్లో కస్టమర్ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను పూరించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇతర సంబంధిత ప్రశ్నలతో పాటు హైట్ మరియు వెయిట్ ఎంటర్ చేయాలి. ఈ విభాగంలో కస్టమర్ ఫ్యామిలీ మరియు సెల్ఫ్ హెల్త్ హిస్టరీని ఎంటర్ చేయాలి. ప్రతి ప్రశ్నకు ఎస్ ఆర్ నో ను ఎంపిక చేసుకోండి. ఈ సెక్షన్లో అన్ని ప్రశ్నలకు నో అయితే ఒక్కసారి నో అని క్లిక్ చేస్తే తర్వాత సెక్షన్లో అన్ని ప్రశ్నలకు కూడా నో అని ఆటో క్లిక్ అవుతుంది. ఈ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది. ఏదైనా ప్రశ్నకు ఎస్ అని క్లిక్ చేస్తే ఎయిల్మెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సేవ్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. కస్టమర్ యొక్క ఆప్షన్ ప్రకారం సెటిల్మెంట్ ఆఫ్ మెచ్యూరిటీని మరియు ఇన్స్టాల్మెంట్స్లో డెత్ బెనిఫిట్స్ చెల్లించే ఎంపికను ఇక్కడ ఎంచుకోవాలి. ఇప్పుడు సేవ్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వివరాలను సరిగ్గా పూరించండి. ఐఎఫ్ఎస్సి ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ పేరు, బ్యాంక్ బ్రాంచ్ మరియు బ్యాంక్ అడ్రస్ వంటి బ్యాంక్ వివరాలు ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి. దయచేసి నామినీ వివరాలు ఎంటర్ చేయండి. ప్రతి నామినీకి వాటా శాతాన్ని ఎంచుకోండి మరియు నామినీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు ఉండవచ్చు మరియు నామినీ మేజర్ అయి ఉండాలి అని గుర్తుంచుకోండి. వివరాలు నింపిన తర్వాత సేవ్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. తదుపరి కోవిడ్ అనెక్షర్. ఇది ఈ అండర్ రైటింగ్ ఇంజిన్ ద్వారా ప్రాసెస్ చేసేటప్పుడు మాడ్యూల్ ప్రస్తుత కోవిడ్ ప్రివైలింగ్ గైడ్లైన్స్తో మ్యాచ్ అవుతుంది కనుక కరెక్ట్గా నింపాలి. సేవ్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డిక్లరేషన్ పేజ్లో ఉన్నారు. ఈ నిబంధనలను కస్టమర్కు పూర్తిగా వివరించాల్సిన అవసరం ఉంది. తద్వారా అతను లేదా ఆమె పూర్తిగా అర్థం చేసుకుంటారు. లాస్ట్లో ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఏజెంట్ యొక్క బాధ్యతలో ఏసీఆర్ లేదా ఏజెంట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అత్యంత కీలకమైన విభాగం. మీరు ప్రపోజర్ యొక్క పూర్తి మరియు సరైన సమాచారాన్ని అందించి ఎటువంటి మోరల్ హెజార్డ్ లేకుండా చూసుకోవాలి. ప్రపోజల్ ఫామ్ నింపిన డేటాను అనేక ఫీల్డ్లు ఆటో పాపులేట్ అవుతాయి. ఏసీఆర్ పూర్తయిన తర్వాత సేవ్ పై క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వండి. మొత్తం డేటా ఇప్పుడు ఒకే సింగిల్ పీడిఎఫ్ డాక్యుమెంట్గా సేవ్ అవుతుంది. ఈ దశలో డేటాను మరోసారి తనిఖీ చేయండి మరియు అది సరైనది అయితే బీఓసీని అటాచ్ చేయడానికి అటాచ్ బీఓసీ ఆప్షన్ను క్లిక్ చేయండి. మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. మొదటిది అటాచ్ బీఓసీ ఆప్షన్. ఈ ఆప్షన్లో మీరు బీఓసీని ఏజెంట్ అటాచ్ చేయబడిన బ్రాంచ్ క్యాష్ కౌంటర్ వద్ద లేదా ఏజెంట్ ఎంపవర్డ్ పోర్టల్ మరియు లైఫ్ ప్లస్ ఆఫీస్ వద్ద 2 విధాలుగా క్రియేట్ చేయవచ్చు. ఒకవేళ అమౌంట్ డిపాజిట్ చేయని పక్షంలో మీరు ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా
కస్టమర్ కన్సిడరేషన్ అమౌంట్ పే చేయవచ్చు. ప్రొసీడ్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు బిల్ డెస్క్ పేజ్ కి డైవర్ట్ చేయబడతారు. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేయవచ్చు. కస్టమర్ కి ప్రపోజల్ ని వాలిడేట్ చేసే లింక్ తో ఒక మెయిల్ పంపబడుతుంది. లింక్ ను క్లిక్ చేసినప్పుడు వారు ప్రపోజల్ వ్యూ అండ్ ఎడిట్ చేయడానికి ఆప్షన్ పొందుతారు. ప్రపోజల్ ఫారం యొక్క వెరిఫికేషన్ మరియు వాలిడేషన్ కోసం కస్టమర్ లింక్ ను ఈ విధంగా స్వీకరిస్తారు. ఇప్పుడు లింక్స్ పై క్లిక్ చేయండి. డేటా సరైనది అయితే కస్టమర్లు తదుపరి స్క్రీన్ కు వెళ్ళడానికి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కస్టమర్ ప్లాన్ పేరు మరియు టర్మ్ ప్రీమియం చెల్లించే ప్లాన్ మరియు మోడ్తో పాటు ప్రీమియం డిస్ప్లే అవుతాయి. కస్టమర్ కన్సెంట్ బాక్స్ టిక్ చేసి అంగీకరించిన తర్వాత ప్రపోజల్ వాలిడేట్ అవుతుంది. ప్రపోజల్ వాలిడేట్ అయిన తర్వాత ఇది ఈ సిగ్నేచర్ పోర్టల్కు వెళుతుంది. ప్రపోజల్ డాక్యుమెంట్స్ చూడవచ్చు. ప్రొసీడ్ పై క్లిక్ చేయడం ద్వారా కస్టమర్ ఈ సిగ్నేచర్ కోసం ముందుకు సాగవచ్చు. ట్రాన్సాక్షన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు పేజీని రిఫ్రెష్ చేయకూడదు లేదా కస్టమర్లు వెనక బటన్ను క్లిక్ చేయకూడదు. నెక్స్ట్, కస్టమర్ యొక్క ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్కు వచ్చిన విఐడి నెంబర్ను ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఈ సంతకం ఇప్పుడు విజయవంతమైంది మరియు మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఏసీఆర్తో ప్రొసీడ్ అవ్వండి. ఇప్పుడు ఏసీఆర్ను ఈ సంతకం చేయండి. ఈమెయిల్ ద్వారా పంపిన లింక్ ద్వారా లేదా ఏసీఆర్ ఎంచుకోవడం ద్వారా అడ్మిన్ జాబ్స్ పై క్లిక్ చేయండి. యాక్సెస్ ఐడిని ఎంటర్ చేసి ఈ సైన్ పోర్టల్ ఎంటర్ చేయడానికి ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. పోర్టల్లో మీరు డాక్యుమెంట్ చదివిన తర్వాత ఏసీఆర్ ఈ సైన్ కోసం ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. మీరు మీ 16 డిజిట్ విఐడి నెంబర్ను ఎంటర్ చేసి ఓటీపీను జనరేట్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీ కన్సెంట్ కోసం మెసేజ్ డిస్ప్లే అవుతుంది. క్లోజ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ సంతకం చేసిన ప్రపోజల్ ఫామ్ మరియు ఏసీఆర్ రెండింటినీ చూడవచ్చు. దీని తర్వాత ప్రపోజల్ రిజిస్టర్ అవుతుంది. దీనికోసం కస్టమర్, ఏజెంట్ మరియు బ్రాంచ్కు ప్రపోజల్ నెంబర్తో ఈమెయిల్ పంపబడుతుంది. బ్రాంచ్ ప్రపోజల్ పూర్తి చేసిన తర్వాత ఆటో జనరేటెడ్ ఎఫ్పిఆర్ కస్టమర్కు మెయిల్ చేయబడుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ యొక్క శాంపుల్ చూడవచ్చు. ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఈకేవైసీ కోసం ఆధార్ యొక్క XML ఫైల్ను డౌన్లోడ్ చేసే ప్రక్రియ చూద్దాం. ఆధార్ను డౌన్లోడ్ చేయడానికి UIDAI సైట్ను యాక్సెస్ చేయడానికి సంబంధించిన URL ఇది. మీరు UIDAI సైట్కు మళ్లింపబడతారు. ఓటీపీని రిసీవ్ చేసుకోవడానికి 12 డిజిట్ ఆధార్ నెంబర్ మరియు సెక్యూరిటీ కోడ్ను కీఇన్ చేయండి. ఇప్పుడు ఓటీపీ బాక్స్లో 4 డిజిట్ షేర్ లేదా పాస్కోడ్ను ఎంటర్ చేసి ఆఫ్లైన్ కేవైసీ కోసం XML ఫైల్ను డౌన్లోడ్ చేయండి. ఇది యూజ్ చేసిన డివైస్లో డౌన్లోడ్ ఫోల్డర్లో డౌన్లోడ్ అవుతుంది. దీనిని ట్యాంపర్ చేయకూడదు, గుర్తుంచుకోండి. డౌన్లోడ్ చేసిన ఫైల్ ఏజెంట్ లేదా కస్టమర్ కోసం సరిగ్గా అప్లోడ్ చేయాలి. XML ఫైల్ డౌన్లోడ్ ఫోల్డర్లో సేవ్ చేయబడుతుంది. ఆధార్ ద్వారా పత్రంలో సంతకం చేయడానికి అవసరమైన ఆధార్ యొక్క వర్చువల్ ఐడిని ఎలా జనరేట్ చేయాలో కూడా మనం ఇప్పుడు చూద్దాం. ప్రారంభించడానికి URL పై క్లిక్ చేసి ఈ సైన్ కోసం విఐడిని డౌన్లోడ్ చేయడానికి UIDAI వెబ్సైట్ యాక్సెస్ చేయండి. లింక్ మిమ్మల్ని UIDAI సైట్కు మళ్లిస్తుంది. ఓటీపీని రిసీవ్ చేసుకోవడానికి 12 డిజిట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి విఐడి జనరేట్ చేయండి. విఐడి పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు పంపబడుతుంది. ఒకవేళ మీరు మీ విఐడిని మర్చిపోతే విఐడిని తిరిగి పొందడానికి ఈ ఆప్షన్ ఉపయోగించవచ్చు. ఇది విఐడి యొక్క శాంపుల్ మరియు జనరేట్ చేసిన ఆధార్ హోల్డర్కు పంపబడుతుంది. ఈ సంతకాన్ని సృష్టించడానికి 16 డిజిట్ కోడ్ను ఉపయోగించండి. ఆనంద,
మీకు సౌలభ్యాన్ని తీసుకురావడానికి మరియు మీ పని జీవితంలో ఆనందాన్ని నింపడానికి రూపొందించబడింది.